పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 500 రూపాయల కోసం ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు. మరొక వ్యక్తి శ్రీనివాస్ రాజేంద్ర నగర్లో రుద్వేల్లో పనిచేస్తున్న అంటే రోజువారీ కూలీ అంటే ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన సాయి అనే వ్యక్తి రోజువారీ కూలీ పని చేసుకుంటూ ఉంటాడు. అయితే గుత్తదారు ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర కొన్ని సంవత్సరాలుగా సాయి అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. సాయి వయసు కూడా 35 సంవత్సరాలు మాత్రమే. పనిచేస్తున్న క్రమంలో అంటే రోజువారీ కూలీ అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏదైతే పని చేస్తారో అంటే రోజుకి డబ్బులు తీసేసుకునే అలవాటు ఉంది అనమాట. అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారో రోజువారీ కూలీ తీసుకుంటున్న నేపథ్యంలోనే నిన్న కూడా ఆదివారం సాయి అనే వ్యక్తి కూలీ పనికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడులాగానే శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వండి, ఈరోజు కూలీ డబ్బులు ఇవ్వండి అని అడగక శ్రీనివాస్ అలాగే సాయి ఇద్దరు కూడా ఎప్పుడు తరచూ వీళ్ళు మద్యం సేవిస్తూ ఉంటారు కలిసి. అలాగే మద్యం సేవించిన తర్వాత నేను ఇస్తాను అంటూ కూడా శ్రీనివాస్ సాయికి చెప్పడం జరిగింది. అలాగే నిన్న సాయంత్రం వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి మద్యం సేవిస్తూ వస్తున్న క్రమంలో శ్రీనివాస్ని సాయి అడగడం జరిగింది. ఈరోజు నా కూలీ డబ్బులు ఏవైతే ఉన్నాయో నావి నాకు ఇవ్వండి అని శ్రీనివాస్ని అడగగా శ్రీనివాస్ మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా దగ్గర లేవంటూ ఎగతాళి చేస్తూ దురుసుగా ప్రవర్తించడంతో సాయికి అలాగే శ్రీనివాస్కి ఇద్దరికి మధ్య మాట పెరిగి అది వాదనగా మారి ఒక్కసారిగా ఆ కోపాన్ని అంటే నువ్వు కూలీ పనులు చేసుకునేవాడివి, నువ్వు నా మీద ఇలా ఎదురు తిరుగుతావా, మాట జారుస్తావా అంటూ కూడా ఒక్కసారిగా మద్యం సేవించి ఉన్న శ్రీనివాస్ ఒక్కసారిగా కోపానికి గురై మనస్తాపానికి గురై ఒక్కసారిగా ఏదైతే డ్రైనేజ్ మూత ఉందో మనం అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఆ డ్రైనేజ్ మూత తీసుకొని ఒక్కసారిగా సాయి తల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన మరుక్షణం సాయి కింద రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టులాడుతూ తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టులాడుతున్న క్రమంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసి అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలోనే ఆయన మధ్యలోనే మరణించడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి రాగా శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు అండ్ మద్యం సేవించి అక్కడే పడిపోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలా 500 రూపాయల కోసం మద్యం సేవించి అంటే మద్యంలో ఏం చేస్తున్నారు ఏంటనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం 500 రూపాయల కోసం ఒక నిండు ప్రాణం అయితే బలైందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.